సర్వోన్నతుడ సంస్థానికి ఆధారభూతుడైన తండ్రి, మీకు మహిమ మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తుండగా రాజా అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసమైన మీ వివాహ వేదిక, వివాహ వేడుక, బంధువులు, రక్త సంబంధికులకు కలయిక, ప్రభావ బిడ్డలలో సంతోష ఆనందాలు, అలాగే ప్రభావ యవనస్తులైన బిడ్డలు జతపరచబడిపోతున్న విశ్వసమయం ప్రభు వారి అంతరంగాలలో, వారి హృదయాల్లో నా తలంపులన్నింటినీ ఎరిగిన తమను బిడ్డలు ఒక మంచి కార్యం చేసి మహిమ ఘనత ప్రభావం పొందొచ్చు. అన్ని విషయాలలో తోడు నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామం ప్రభావంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాము తండ్రి. కూర్చోండి, అందరూ కూర్చోండి. రిలాక్స్ అయ్యారా? హలో శిరీష గారు, ఎవరు రిలాక్స్ అయ్యారా? అది కూర్చోండి. క్రైస్తవులు ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమాలు కొంచెం సంచరించండి, కానీ దయచేసి కొంచెం సంభాషణ లేదా శబ్దాన్ని కొంచెం కంట్రోల్ చేయాలని ప్రభుత్వం మొదలు చేశాను. పిల్లలకి నేను చెప్పేది ఏమీ లేదు. నా సమయం అంతా తినేసేది ఆసస్ బంధువులు లేదా రాజకీయ నాయకులు ఇప్పటి పెళ్ళి అయిపోయేదని అందరూ చేస్తుంటారు. సరే, పిల్లల సమయంలో ఈ కొన్ని మాటలు ఇద్దరికి చెప్పాల్సిన సందర్భం ఉంది. దాని దగ్గర ఇద్దరు మీరు వినినా వినకపోయినా ఇద్దరు వినాలని ప్రభుత్వం మనం తెలుసుకున్నాం. వివాహం యొక్క ఉద్దేశం ఏంటనగా భార్య భర్తలు ఇద్దరు తమ జీవిత కాలం అంతా ఒకరినొకరు తోడుగా ఉండి కలిమి ఎందును లేమి ఎందును సమస్త విషయాలలో దేవుని యందు భయభక్తులను జీవించినట్టుగా నిర్ణయింపబడిన వివాహ విషయంలో గమనించండి. సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ఉపయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమానము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాస, ప్రేమ, జ్ఞానము మీద పరచబడినట్లు వివాహము నిర్ణయించబడింది. దేవుడి మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టు సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ఉపయోగించినట్టు వివాహము నిర్ణయించబడింది. ఇక నాలుగవదిగా, వివాహం ఘనమైనదిగా ఎంచబడడం ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు వివాహము నిర్ణయింపబడింది. ఉన్నారు కదా, ఎవరు విననా వినకపోయినా ఇద్దరు యవనస్తులైన బిడ్డల జీవితాల్లో వివాహం యొక్క ఉద్దేశం పూర్వీకులు, అలాగే దేవుని యొక్క సంకల్పము, అలాగే దేవుని ఏడల మీకున్నటువంటి జీవన యాత్రకు ఆధారమైన అనుభవానికి ఆధారమైంది. ప్రభువా బిడ్డలయ్యేది మరొకసారి మీరు మహిమపరచుకోవడానికి ఆధారమైన ఈ వివాహ కార్యక్రమాన్ని మీ సదరించుకొని క్రమపరిచి మహిమ పొందమని చేస్తున్నాము. అడుగుతున్నాము తండ్రి. ఆమె సీటు వాళ్ళు ఆయా ఇద్దరు పెళ్లి కుమార్తె లేచి నిలబడాలనుకుంటున్నాము. పెళ్లి కుక్క వచ్చిందండి. ప్రభునందు ప్రియులారా, మీ ఎదుట నిలబడిన యవనస్తులైన ఎవరు చిరంజీవి గారు అలాగే శిరీష గారు వివాహం చేయమని మా ఎదుగు వచ్చారు. కానీ వివాహం చేయడానికి మేము సిద్ధపడుతున్నాం కనుక ఇక్కడ నిలిచిన బిడ్డలందరూ సంఘస్థులు, ఇరు కుటుంబాల వారు ఈ వివాహ విషయంలో మీరు ఏమైనా అభ్యంతరాలు ఆటకుంటే ఇప్పుడు తెలియజేయాలి. ఇక్కడున్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో జతపరచబడికి వచ్చినారు కనుక క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టంను బట్టి కానీ మీరు అటు జతపరచబడకూడదని తగిన హేతు వేదనను ఇక్కడున్న ఎవరైనా చెప్పగలిగితే ఇప్పుడే చూపవలేనో లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకోవాలేనో. మాట్లాడతారా? అర్థమైనవి ఏమన్నా? ఇద్దరు పెళ్లి చేయమని వచ్చారు, చేస్తున్నాం రెడీగా. ఈ ఇద్దరేలో మీకున్నటువంటి అభిప్రాయాలు ఏమంటే ఇప్పుడు చెప్పాలి. తర్వాత పెళ్లి అయిపోయి మాకు చెప్పలేదండి, అదేనండి ఇప్పుడు మాకు ఫార్మాలిటీగా మాట్లాడతాం కనుక ఈ మాటలు రైతులు గమనించాలంటే ఇప్పుడు పెట్టమని చేస్తున్నాం. అసలు ఇద్దరు ఫేస్ టు ఫేస్ అవ్వండి. ఇక ముందుకి ఏమండి శ్రీధర్ గారు, మీరు ఎదుగుతున్నటువంటి శిరీష గారిని వివాహం చేసుకోవడానికి మీకు ఏమైనా అభ్యంతరం కానీ ఆటం కానీ ఇప్పుడు చెప్పాలి. ఏంటి చెప్పండి.
శిరీషను నేను వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతూ నా హృదయపూర్వకమైన సమ్మతిని దేవుని ఎదుటను పెద్దల ఎదుటను బంధువుల ఎదుటను తెలియజేస్తున్నాను. శిరీషాను నేను నా ఎదుట ఉన్న యవనస్తుడైన చిరంజీవిని వివాహం చేసుకోవడానికి హృదయపూర్వకంగా సమ్మతించి దేవుని ఎదుట పెద్దల ఎదుట బంధువుల ఎదుట నా సమ్మతిని తెలియజేయచ్చు దేవుని మహిమపరుస్తున్నా. శిరీష గారు తల్లి గారు కావాలి వాళ్ళు చెప్పండి చేస్తావేమో మేము వెళ్ళి. హలో వరప్రసాద్ గారు బాగు తీసుకోండి రెడీ ఆర్సీ పొందండి చెప్తాను పిలుస్తాను నేను పిలుస్తాను చెప్పండి సార్. నా కుమార్తె అయిన శిరీషాను నా ఎదుట ఉన్న చిరంజీవికి వివాహం చేయడానికి నా హృదయంలో సమ్మతించి దేవుని ఎదుట పెద్దల ఎదుట నా సమ్మతిని తెలియజేస్తున్నాను. సరే ప్రభుత్వం మీరా నేను ప్రిన్సిపల్ కూడా ఇక్కడ చిరంజీవి గారు ఇప్పుడు బంధువులు రాజకీయ నాయకులు అందరూ వచ్చారు. శిరీషాన్ని చూడకండి వెళ్ళిపోయి డౌట్ వస్తారు అంటే ఎన్ని పుస్తకం ఇక్కడికి తీసుకెళ్ళిపోయారు. సరే అప్పుడు శిరీష గారిని మరి చూసే కదా ఎన్ని సంవత్సరాలు ఏంటిది శిరీష చూసి ఎలానైంది ఎలా సరే అక్కడ చూసిన శిరీష ఆఫీసులో చూసిన శిరీష ఈ శిరీష ఒకటేనా తేడా ఉందా? ఒకటే ఓపెన్ చేయడం ఎలా చెప్పారు అయితే శిరీష గారు సంజయ్ గారు బాగున్నారా? మాట్లాడలేదు ప్రభుత్వం పెట్టారా? చెప్పే మాటలు నేను చెప్తాను. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడేటకు ఈ స్త్రీని మీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి రెండు మాటలు అయిపోయినా తర్వాత ఉంటుంది కదా. మీరు కూడా బాగుగా ఈ మాటలు అయిపోయాక తర్వాత మీరు చూసుకోండి. మళ్ళీ మైండ్ డైవర్ట్ కాకూడదు. అది మా ఉద్దేశం. విన్నారా? దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నడక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకి భర్తవైందువా. వెరీ గుడ్. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినట్టుకు ఈ పురుషుని నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల మూలక
మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనకి ఏమైట ఈయనకి భార్యనే ఎందువా అని అడుగుతున్నా. చెప్పండి. ఈయనకి భార్యనే ఎందునని దేవుని ఎదుట ఒప్పుకొనిచున్నాం. తీసుకోవాలి మాస్టర్. మీరండి వరప్రసాదరావు గారు, ముగ్గురండి. దేవి గారు, గంగాదేవి గారు, శ్యామల, సత్యది, సత్య గారు ఎక్కడ రావాలి? చేస్తున్నట్టు ఉందండి. శ్యామల గారు, శ్యామల ఏంటంటే రండమ్మా. సత్య గారు ఎక్కడ రావాలి? దయచేసి ప్రసాదరావు గారు మాట్లాడండి. గంగాదేవి గారైనా ఈపరాలు గారైనా మా ఈపరాలైన నొక్కువారి కుటుంబానికి నా కుమార్తెను మీ కోడలుగా అప్పగించుచున్నాను. కావున నేటి నుండి నా కుమార్తె యొక్క గౌరవ మర్యాదలు ప్రేమానురాగాలు చూపి ఆదరిస్తారని మీ ఇంటికి కోడలుగా అప్పగిస్తున్నాం. చెప్పండి. అల్లుడి గారైనా చిరంజీవి గారు నేటి నుండి నా కుమార్తె అయిన శిరీషను ఇంతవరకు ఆదరించి సంరక్షించి ప్రేమించి దేవుని యందు భయభక్తులు నేర్పి ఒక మంచి ఉన్నత స్థానంలో ఉంచి ఉన్నాను. నేటి దినాన్ని మీకు భార్యనిగా అప్పగిస్తున్నాను. కావున బిడ్డ యొక్క సమస్త విషయాలలో తోడయుండి ఆదరించి ప్రేమించి సంరక్షిస్తామని నమ్మి మీకు నా బిడ్డను భార్యనిగా అప్పగిస్తున్నాము. మీరు రెండు తీర్థాలు ఉన్నారు. మీరండి శిరీష గారు అర్థమైందా? మీ తండ్రి గారు మిమ్మల్ని చేసి అప్పగించేశారు. దానికి ఏ విధమైన అధికారం లేదు. అలాగని బాధ్యత ఉంది. చూడండి, మీరు ఆయనకి ఆమెకు అప్పగించబడిన అప్పగింతలు ఏంటంటే కన్యాదానమే కనుభవం. కనుక నేటి నుండి ఆమె మీద మీకు ఏ విధమైన అధికారం లేదు, కానీ బాధ్యత ఉంది. గమనించాలనుకుంటున్నాను. మీకు అర్థమైందా? చిరంజీవి గారు మీకు అర్థమైందా? ఈమెను శిరీషను మీకు భారీగా అప్పగించారు.
ఒక నిమిషం ఆగండి. వదిలేసేయండి. ఇద్దరు చెప్పండి. ఇలా మౌని గారు దయచేస్తామన్నారు. మావయ్య గారైనా వరప్రసాద్ గారికి నేటి దినాన్ని నా హృదయంలో నుండి మీ యొక్క ఆశను తీర్చి మీ కుమార్తెను నా భార్యగా చేసుకుని ఆమె జీవితకాలం అంతా ప్రేమించి ఆదరించి సంరక్షిస్తారని మీకు ప్రమాణం చేయించున్నాడు. తల్లిదండ్రులు నీకు బాధ్యత అప్పగించి నీకు ఒక నమ్మిక చూపుతున్నారు. అంటే వారి యొక్క విశ్వాస సంబంధమైన అనుభవాలు బట్టి వారికి అప్పగించారు. ఈ మీకు నీవు ప్రమాణం చేయబోతున్నావు. నేను చెప్పిన మాట చెప్పండి. చిరంజీవి అని నేను శిరీషాను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా బాధ్యునిగా అంగీకరించుచున్నాను. ఎలాగో జరిగిందని దేవుని ఎదుట ప్రమాణం చేయించున్నాను. అప్పగించబడిన బాధ్యతలు మీరు ఆయన చేసిన వాగ్దానాలు. శిరీషాను నేను చిరంజీవి అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా స్వీకరిస్తున్నాను. ఈలాగు జరిగించునని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఈ వివాహం 4 రకాలైన వివాహం జరగాలి. ఇది క్రైస్తవ వివాహం. రెండవదిగా హిందూ సాంప్రదాయ సంబంధమైన మంగళసూత్రాలు ధరింప చేయుట. మూడవదిగా దండాలు మార్చుట, గాంధర్వ వివాహం. 4వదిగా రిజిస్టర్ మ్యారేజ్. ఎన్ని రకాల ఏంటనా? 4 రకాలు. ఈ 4 రకాలలో అన్ని కలిపి వివాహం అని ఘనమైనది అని వ్రాయబడిన మాట దాన్ని వేసపడుతుంది. కనుక ప్రభువుని బిడ్డరా, ఈ నేటి వరకు ఒంటరిగా ఉన్న బిడ్డల జీవితాలను జతపరచిన తండ్రి మీకు మహిమ చెల్లిస్తున్నాము. ఈ జతపరచబడిన బిడ్డలు వారి జీవితకాలం మధ్య ఒకరి నీడల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి జీవించినట్టుగా కార్యం చేయమని బిడ్డల జీవితాంతం కరువు ప్రభు మీ రాకడ ఆలస్యమైతే మంచి భక్తి గల జనాంగానికి అనేటువంటి బిడ్డలుగా చేసి మహిమ ఘనత ప్రభావం చూపమని ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి బిడ్డలకు ఇక మ్యారేజ్ జరిగిస్తున్నట్టుగా ముద్రించి మహిమ ఘనత ప్రభావం పొందుతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ శ్రీకు దేవుని నామ ప్రభావంలో వీరిని దంపతులుగా ప్రకటించుతున్నాము తండ్రి. ఆమేన్. ఒక పల్లవ పాడడం దయచేసి లోపల దండలు మంగళసూత్రాలు ఇరువురు దండబడిగా ఉన్నాయి. ఓకే, పాడబడతాం. మంగళసూత్రాలు వదిలేసి ప్రభు ఏర్పరచిన
మహిమ చెల్లిస్తున్నాం. హిందూ సాంప్రదాయ సంబంధమైన ఈ మంగళసూత్రము ధరించిన ఆధారమైన నియమము, సామాజిక నియమములను బట్టి మహిమ చెల్లిస్తున్న బిడ్డలకు ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామ ప్రభావంలో పెళ్లి కుమారుడు ధరింపజేసిన మంగళసూత్రాలను ఆస్వాదించి జీవితకాలం మంది గొప్ప సంతోషాలను పాత్ర చేసి మహిళలు మరి వేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను కనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలుగా చేసుకొనుచున్నాను. ఇందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సాక్షులై ఉన్నారు. పెద్దలు సాక్షులై ఉన్నారు. తండ్రి కుమారుడికి చెప్పండి మాట అయిపోయిందా? నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను కనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థునిగా చేసుకొనుచున్నాను. ఇందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సాక్షులై ఉన్నారు. పెద్దలు బంధువులు సాక్షులై ఉన్నారు. పెళ్లి కుమారుడికి ఒక చైన్
ప్రభుత్వైనా ఉభయ కుటుంబాల వారు దయచేసి వినాలి. ఈ దినాలు దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి బిడ్డలిద్దరిని భార్య భర్తలుగా అంగీకరించడం జరిగింది కనుక ఈ వివాహ వేడుకలో వివాహ బంధంలో వేదిక శాస్త్రమైన హెచ్చరిక. దేవుడు జతపరిచిన వీరిని మనుషులు వేరుపరచకూడదు. హలో, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. అలాగే ఉభయలో దేవుడు జతపరిచిన మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎవరు విడిపోకూడదని దేవుడి పేట మీకు మనం చేస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి మీకు మేము తెలుస్తున్నాం. ప్రభా చిరంజీవి అలాగున శిరీషాలను ఆయన వివాహ సంబంధమైన బంధువుల ద్వారా జతపరచబడినటువంటి ప్రభావ మీ దాసుల మీద ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేటువంటి కార్యకర్తలుగా వారి జీవితకాలం కొనసాగుతున్న సహాయ సహకారాలు ప్రమాణాలు వాగ్దానాలు జరిగే పరిపాలన ఆధారం చేసుకునే స్వేచ్ఛగా స్వతంత్రంగా వారి వారి కుటుంబాలలో భార్యభర్తలుగా జీవించడం ఆధారమైన అధికారము మీరు అనుగ్రహించబడేట్టుగా మహిమ ఆగ్రహంగా ప్రభావాన్ని ఆశీర్వాదాలకు పాత్ర చేసి మహిమని యేసుక్రీస్తునామములో ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి దైవజనులందరూ కూడా కొద్దిగా రక్త సంబంధించి మాస్ గారు దయచేసి మీరు ఉన్న స్థలంలోనే మీరే ఆశీర్వాదానికి చెరువు చూడండి, చెరువు చూడండి రాయబడలేదు. అనుకుంటారు. ముగింపు ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రాలకు కారణభూతులైన తండ్రి మీకు మహిమ 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 ఘనత ప్రభావం అర్పిస్తూ బిడ్డలిద్దరూ బంధువులు ప్రభావ ఈ వివాహ వేడుక కొరకు ఈ వివాహ సమయం కొరకు అనేక సంవత్సరాలు నిరీక్షించిన బిడ్డల జీవితాల్లో ఈ దినామం ఎదుర్కోబడి మీకు మహిమ ఘనత ప్రభావం ఆపాదించడానికి ఆధారమైన కార్యాలు బట్టి మేము తెలుస్తున్నాం. ఈ రీతిగా బిడ్డలిద్దరూ జీవితకాలం అంతా మీ కొరకు మంచి ఆరోగ్యవంతులుగా ఆయుష్కాలవంతులుగా రెక్కల సాహిత్యంతో తరుపురాలతో ప్రభావ మీరు అక్కడ ఆలస్యమైతే ఒక మంచి వ్యక్తిగత జనాంగానికి అనేటువంటి బిడ్డలుగా చేసి మహిమ ఘనతకు పాల్గొన్నట్టుగా కృప చూపి ఈ నామానికి ఘనత మహిమ ఘనత ప్రభావాలు ఆపాదిక తీసుకోమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామ ప్రభావంలో ప్రార్థన చేసుకుని వేడుకొలుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ కుమారుడు క్రీస్తు ప్రభుని కృప పరిశుద్ధాత్మిక సహవాసము నిరంతరం మనకు సంఘానికి కుటుంబాలకు గొలుసు సమీపస్తున్నట్టుగా ఈ దాంపత్య జీవితానికి ప్రారంభమైన నిద్ర పట్ల మీ కరుణా కటాక్షాలతో కూడిన
దీవెన సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక. ఆమేన్ ఆమేన్. అందరూ అలా ఉన్నాడు. ముందుకు ప్రార్థన చేస్తా, తర్వాత ఇస్తా. దయా దాక్షిణ్య దీర్ఘశాంతుడా కృపా సమృద్ధి కలిగిన తండ్రి, మీకు మైకు కలిస్తున్నా బిడ్డని కృపా పాపడిన కుటుంబాలు వారి బంధువులు రక్త సంబంధికులందరూ ప్రభా ఈ దినాన్ని సంతోషాన్ని ఆనందం పాల్గొస్తున్నాయి. బిడ్డలు ఇచ్చే శాశ్వతమైన ప్రేమ విధులు పాల్గొతున్నాయి. సంవత్సరం కాలం పరించము ప్రభా బంధువులను ఒక మంచి కార్యం చేసి మైపుని అయినా మరి పర్యావరణతో తెలిసి చేసిన దోషాన్ని క్షమించమని యేసుక్రీస్తు నామ ప్రభావంలో ప్రార్థన తీసుకొచ్చి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు క్రీస్తు ప్రభుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము నిరంతరం మనకు, సంఘానికి, కుటుంబాలకు, బంధువులకు, రక్త సంబంధికులకు సదాకాలము తోడేవి కాక తండ్రి. ఆమేన్ ఆమేన్. సంగతి పెళ్లి కుమార్తె ప్రేమ కుమార్తె ఒకరు రావాలనుకుంటున్నాం. తర్వాత ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి